భారతదేశ సంస్కృతి, భాషల పట్ల చైనాలో ఆసక్తి పెరుగుతోంది. సంస్కృతం, పాలి తదితర ప్రాచీన భాషలపై అక్కడి విద్యావేత్తలు కొందరు పరిశోధనలు చేస్తున్నారు. షాంఘైలోని భారత కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ వారితో సమావేశమయ్యారు. సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఎలాంటి సహకారం అవసరమో చర్చలు జరిపారు. సంస్కృత అధ్యయనాలు, బౌద్ధ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ప్రతీక్ మాథుర్ హామీ ఇచ్చారు. అలాంటి ప్రయత్నాలు భారత్, చైనా ప్రజలు మరింత దగ్గరయ్యేందుకు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. బీజింగ్ ఫారెన్ స్టడీస్ యూనివర్సిటీలో సంస్కృతం, పాలి బోధించే అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జౌ లికున్, నరసింహ వర్క్ షాప్ వ్యవస్థాపకురాలు లీ హన్సీతో భారత కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ చర్చలు జరిపారు. సంస్కృత అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్లడం, బౌద్ధ సాహిత్యంపై పరిశోధనలు చేయటం, వినూత్నమైన సాంస్కృతిక ప్రాజెక్టుల విషయంలో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. భారతదేశ ఖగోళ శాస్త్రం, క్యాలెండర్లు, సాహిత్యంపై తాను చేసిన పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను డాక్టర్ జౌ లికున్ వివరించారు. నరసింహ వర్క్షాప్లో భాగంగా భారత సంస్కృతి సంబంధిత సృజనాత్మక సేవలు, ఉత్పత్తుల గురించి లీ హన్సీ వివరించారు.